నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. వృశ్చిక రాశివారు గడిచిన కాలంలో మీరు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. నేను ఏం పాపం చేశాను దేవుడా! అని మీరు కన్నీరు కార్చిన రాత్రులు నాకు తెలుసు. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు. ప్రాణం అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలా చూశారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుతురు అంత త్వరగా వస్తుందని అర్థం. ఈ ఫిబ్రవరి 20, 21, 22, 23 తేదీల్లో మీ జీవితం ఒక సామాన్యమైన రోజులు కావు. ఇవి మీ తలరాతను మార్చబోయే రోజులు. భగవంతుడు స్వయంగా మీ కష్టాలను తీర్చడానికి సిద్ధమయ్యాడు. ఆ సూచనలు ఏమిటి? మీ జీవితం ఎలా మారబోతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. వృశ్చిక రాశి వారి స్వభావం మంచి మరియు చెడు. వృశ్చిక రాశి వారు ఒక సముద్రం లాంటి వారు. పైన ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల ఎంతో ఆవేదన, ఆలోచనలను దాచుకుంటారు. మంచి గుణం: మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ప్రాణాలు ఇస్తారు. ఎదుటివారి కష్టాల్లో ఉండి మీ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సహాయం చేసే గొప్ప మనసు మీది. బలహీనత: మీ కోపం మరియు మొండితనం. ఒక్కసారి ఎవరినైనా తప్పుగా అనుకుంటే వారు ఎంత మంచి చేసినా మీరు నమ్మరు. ఈ 4 రోజులు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే చేతికి అందే అవకాశం చేజారిపోతుంది. జాగ్రత్త. సహనం మరియు కష్టాలు: గడిచిన కొన్ని నెలలుగా మీరు పడుతున్న కష్టాలు మీ సహనాన్ని పరీక్షించాయి. నా వల్ల కాదు, నా జీవితం ఇంతేనా అని మీరు నిరాశలో కూరుకుపోయారు. ఆర్థికంగా కుంగిపోయారు. మానసిక ప్రశాంతతను కోల్పోయారు. కానీ వృశ్చిక రాశి వారు ఓటమిని ఒప్పుకోరు. ఆ సహనమే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. మీరు పడ్డ ప్రతి కష్టానికి ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు: మీ జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఒకరోజు సంతోషం ఉంటే మరుసటి రోజే ఊహించని సమస్య వచ్చి పడుతుంది. ముఖ్యంగా సొంత మనుషులు నుండే మీరు ఎక్కువ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మేలు చేశారో వారే మీ పతనాన్ని కోరుకున్నారు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ గ్రహాల స్థితి మారుతుంది. మీపై పడ్డ నీలి నీడలు తొలగిపోతున్నాయి. అవమానాలు, పడిన కన్నీరు, డబ్బు లేకపోతే లోకం గౌరవించదు అనే చేదు నిజాన్ని మీరు ఈ మధ్య రుచి చూశారు. సభల్లో, శుభకార్యాల్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. మీ కన్నీటి చుక్కలకు విలువ లేదని వారు అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, భగవంతుడి లెక్క తప్పదు. మిమ్మల్ని అవమానించిన నోళ్ళే రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ భవిష్యత్తు ఉండబోతుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు: కుటుంబంలో చిన్నపాటి మాటలు చిలికి చిలికి గాలివానలా మారి మనస్పర్ధలకు దారితీశాయి. రక్త సంబంధికుల మధ్య ఆస్తి గొడవలు లేదా అపార్థాలు మిమ్మల్ని తీవ్రంగా వేధించాయి. సమాజంలో మీ గురించి లేనిపోని పుకార్లు సృష్టించారు. అయితే ఈ ఫిబ్రవరి 21 శనివారం నుండి పరిస్థితి అనుకూలిస్తుంది. పెద్దల మధ్యవర్తిత్వం కొన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి. మీ వైపు ఉన్న నిజాయితీ అందరికీ అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం: వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఆర్థికంగా ఒక చీకటి గదిలో బంధించబడినట్లు భావిస్తున్నారు. సంపాదన ₹1 ఉంటే ఖర్చు ₹10 ఉంటుంది అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితి ఉంది. చేసిన అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక ఆఖరికి మీ అవసరాలు కూడా ఇతరుల ముందు చేయచాల్సి వచ్చిన ఈ క్షణాలు ఎంతో బాధాకరం నాకు తెలుసు. కానీ ఫిబ్రవరి 20 నుండి ఆ పని ప్రభావం నెమ్మదిగా తగ్గుతుంది. ధనయోగం పట్టబోతుంది. ఆగిపోయిన పనులు నిలిచిపోయి సొమ్ము మీ దగ్గరికి చేరబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. మీ కష్టాలు తీరిపోతున్నాయి అనడానికి భగవంతుడు మీకు 5 స్పష్టమైన సంకేతాలను ఇస్తాడు. ఈ ఫిబ్రవరి 20 నుండి 23 మధ్య ఇవి మీకు ఎదురైతే మీ అదృష్టం తలుపు తట్టిందని నమ్మండి. మొదటి సంకేతం: అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఇన్నాళ్ళు మీ మనసు అలజడితో, ఆందోళనతో ఉండేది. ఏ చిన్న మాట అన్నా ఏడ్చేసేవారు లేదా కోపగించుకునేవారు. కానీ ఇప్పుడు ఒక వింతైన ప్రశాంతత మీలో వస్తుంది. తెలియని ధైర్యం మీలో మొలకెత్తుతుంది. అకస్మాత్తుగా దేవుడు పటాల ముందు దీపం పెట్టాలని, ఇష్టదైవ నామస్మరణ చేయాలని బలంగా అనిపిస్తుంది. ఈ శాంతి మీ జీవితంలో రాబోయే మహా అద్భుతానికి మొదటి మెట్టు. చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు:
చాలా కాలం తర్వాత మీరు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు. మీరు ఎప్పుడు ఆశ వదులుకున్నా ఒక చిన్న వస్తువు దొరకడం, లేదా మీ పిల్లల నుండి ఒక తీపి కబురు వినడం వంటివి జరుగుతాయి. ప్రకృతిలో ఒక అందమైన పక్షిని చూడటం, లేదా మీకిష్టమైన పాట వినిపించడం వంటి అద్భుత అనుభవాలు ఎదురవుతాయి. ఇవన్నీ నీకు తోడుగా నేనున్నానని దేవుడు మీకు పంపే ప్రేమలేఖలు. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. వృశ్చిక రాశి వారు సాధారణంగా ఎవరిని సాయం అడగడానికి ఇష్టపడరు. కానీ మీ ఆర్థిక స్థితి లేదా వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మీరు అడగకుండానే ఒక వ్యక్తి వచ్చి మీకు అండగా నిలబడతాడు. ఒక పాత స్నేహితుడు కావచ్చు, లేదా అసలు పరిచయం లేని వ్యక్తి కావచ్చు. వారు చూపించే మార్గం మీ అప్పుల బాధ నుండి లేదా కోర్టు కేసుల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఆ వ్యక్తి రూపంలో దేవుడే మీకు ఆశ్రయం ఇస్తున్నాడని గుర్తించండి. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇన్నాళ్ళు మీకు ఎదురు తిరిగిన గాలి ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. మీ ఆఫీసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బాస్ లేదా సహోద్యోగి హఠాత్తుగా మారిపోవడం, లేదా ఆ స్థానం నుండి తప్పుకోవడం జరుగుతుంది. మీ భయపడ్డ నిందలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. నిజం బయటపడుతుంది. శత్రువుల వ్యూహాలు వారికే చుట్టుకుంటాయి. చీకటి పోయి వెలుగు రావడం అంటే ఇదే. ప్రేక్షకులారా, ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తాయా? కనిపిస్తే వెంటనే ఎస్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు బంగారు కాలం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఐదవ సంకేతం బంగారు కాలం మరియు ఆరంభ సూచనలు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన సంకేతం. మీ చుట్టూ ఉన్న వాతావరణం అకస్మాత్తుగా అనుకూలంగా మారుతుంది. మీరు ఏ పని ముట్టుకున్నా అది విజయం వైపు సాగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చేదరించుకున్న వారే ఈరోజు మీ దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడుతుంటారు. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పట్టడం, తెల్లవారుజామున శుభస్వప్నాలు రావడం ఇవన్నీ మీ బంగారు కాలం మొదలైందని చెప్పడానికి దేవుడు ఇచ్చే సంకేతాలు. వృశ్చిక రాశి వారు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. ఒక మనిషి ఎంత ప్రయత్నించినా దైవబలం లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఫిబ్రవరి 22 ఆదివారం సూర్యోదయం వేళ నుండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. పాత గొడవలు, పాత అప్పులు, పాత బాధలు అన్నీ గతం అయిపోతాయి. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త పరిచయం మీ భవిష్యత్తును మార్చేస్తుంది. భగవంతుడు మీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడని నమ్మండి. రాబోయే సంతోష భవిష్యత్తు మీ కళ్ళ ముందే ఉంది. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ సంబంధాలు. వృశ్చిక రాశి వారు ప్రేమలో ఎంతో నిజాయితీగా ఉంటారు, కానీ తరచుగా అపార్థాలకు గురి అవుతారు. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామి మిమ్మల్ని దూరం పెట్టడం లేదా మాట పట్టింపులు రావడం మిమ్మల్ని కుంగదీశాయి. పరిష్కారం: ఈ 4 రోజుల్లో మీ భాగస్వామితో మౌనంగా ఉండకండి. మనసు విప్పి మాట్లాడండి. ఫిబ్రవరి 23 సోమవారం నాడు మీ ప్రేమ బంధాలలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. ఒక చిన్న కానుక లేదా ప్రేమాభిమానం మీ మధ్య ఉన్న దూరాన్ని తుడిచేస్తుంది. వివాహ బంధం మరియు సమస్యలు అండ్ పరిష్కారాలు. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కలహాలు రేగుతున్నాయి. విడిపోయే స్థాయికి వెళ్ళిన బంధాలు కూడా ఇప్పుడు తిరిగి చిగురిస్తాయి. పరిష్కారం: ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకోవడం మానేయండి. ఈ ఆదివారం నాడు ఇద్దరు కలిసి శివాలయాన్ని లేదా అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి. మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ పటాపంచలవుతాయి. మీ ఇల్లు మళ్ళీ కలకలలాడుతుంది. గ్రహ ఫలాలు. మీ జాతక చక్రంలో ఏం చెబుతుంది? ప్రస్తుత గ్రహతులు వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉన్నాయి. కుజుడు, మీ రాశిపతి అధిపతి అయిన కుజుడు మీకు విపరీతమైన ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తున్నాడు. మీరు ఏదైనా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. గురుగ్రహం. గురువు వీక్షణ వల్ల మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శని ప్రభావం. అర్ధాష్టమ శని ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. పట్టు వీడకుండా ప్రయత్నిస్తే విజయం వరిస్తుంది. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ప్రేక్షకులారా, మీ జీవితంలో గమనిస్తున్నారా? వీడియో ఇంకా ముగియలేదు. ఇంకా మీ ఉద్యోగం, విద్య మరియు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన యంత్రం గురించి తెలుసుకుందాం. విద్యార్థులు మరియు విద్యారంగం. వృశ్చిక రాశి వారు విద్యార్థులకి ఇది ఒక సవాల్తో కూడిన సమయం. మీ మనసు చదువు మీద కంటే అదనపు ఆలోచనల మీద, స్నేహితుల మీద ఎక్కువ మళ్ళుతోంది. పరీక్షల భయం మిమ్మల్ని వెంటాడుతుంది. పరిష్కారం: ఫిబ్రవరి 22 ఆదివారం నాడు సరస్వతీదేవిని ప్రార్థించండి. తెల్లవారుజామున చదవడం ప్రారంభించండి.
మీ ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడితే ఈసారి మీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి 4 రోజుల్లో శుభవార్త అందుతుంది. ఆర్థిక సమస్యలు మరియు పరిష్కారం, ధనవృద్ధి. చాలా కాలంగా మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులకు ఈ ఫిబ్రవరి 23 సోమవారం ఒక ముగింపు పలకబోతుంది. మార్పు. ఎక్కడ ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. అప్పుల వారి ఒత్తిడి తగ్గుతుంది. ధనవృద్ధి. కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచించేవారు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. మీ కష్టార్జితం వృధా పోదు. లక్ష్మీ కటాక్షం మీ రాశిపై పడబోతుంది. ఉద్యోగుల సమస్యలు మరియు పరిష్కారాలు. ఎంప్లాయ్ ప్రాబ్లమ్స్. ఆఫీసులో మీ పనిని వేరొకరు తమ ఖాతాలో వేసుకోవడం లేదా సహోద్యోగులకు అసూయ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? పరిష్కారం. ఫిబ్రవరి 20 శుక్రవారం నుండి మీ పనితీరు వేగంగా పెరుగుతుంది. మీ పై అధికారులు మీ టాలెంట్ను గుర్తిస్తారు. ఎవరితోనూ వాదనకు దిగకండి. మీ పనే మీ విజయానికి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు ఈ 4 రోజుల్లో ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. భగవంతుని కరుణతో కొత్త జీవితం, న్యూ లైఫ్. వృశ్చిక రాశి వారు ఇకపై పాత గాయాలను తలుచుకొని బాధపడడం మానేయాలి. భగవంతుడు మీకోసం ఒక సుందరమైన భవిష్యత్తును సిద్ధం చేశాడు. ఫిబ్రవరి 23 నాటికి మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం తెగిపోతుంది. ఒక కొత్త మలుపు, ఒక కొత్త ఉత్సాహం మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీ కన్నీటిని తుడిచి మీ పెదవులపై చిరునవ్వు పూయించే బాధ్యత ఆ దైవానిది. నమ్మకంతో ముందడుగు వేయండి. శక్తివంతమైన పరిహారాలు. ఎఫెక్టివ్ రెమెడీస్. మీపై ఉన్న దృష్టి దోషం, గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఈ చిన్న పరిహారాలు చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయండి. శనివారం దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించుకోండి లేదా నల్ల నువ్వుల దీపం వెలిగించండి. దానం. వీలైతే ఒక పేదవాడికి అన్నదానం చేయండి. ఇది మీ కర్మదోషాలను వరిహిస్తుంది. వృశ్చిక రాశి సోదరులారా, సోదరీమణులారా, గుర్తుంచుకోండి, కష్టం లేనిదే విజయం రాదు. మీరు పడ్డ కష్టానికి కాలం ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించబోతుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఈ ఫిబ్రవరి 20 నుండి 23 వచ్చే మార్పులను అందిపుచ్చుకోండి. మీరు ఈ వీడియోను ఇష్టపడితే మా గురువు ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. శక్తివంతమైన మంత్రం. వీడియో ముగించే ముందు గ్రహదోషాలు పోగొట్టి మీకు విజయాన్ని చేకూర్చే ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి లేదా ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఓం హ్రీం క్లీం సౌం వృశ్చిక రాశ్యాధిపతయే అంగారకాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.